శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సౌందర్య లహరిలోని 63వ శ్లోకంలో అమ్మవారి చిరునవ్వు వర్ణింపబడిందనమాట. స్మితజ్యోత్స్నా జాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చెంచుజడిమా అతస్తే సీతాంసోరమృతలహరీం ఆమ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశిభృశం కాంచికధియా. అద్భుతమైన వర్ణన. అమ్మా, నీ వదనచంద్రుని మందహాసపు వెన్నెలను గ్రోలినందున చకోర పక్షులకు ఆ అతిమాధుర్యం చేత జిహ్వ రుచి తప్పినది కాబోలు. చిత్రమైన వర్ణన. అందుచేత అవి తిరిగి పులదనాన్ని కోరుతూ, అంటే వాటి జిహ్వను తిరిగి స్వాధీనపరుచుకోవడానికి చంద్రుడి వెన్నెలను గంజిగా భావించి స్వీకరించి తమ జిహ్వలను తిరిగి స్వాధీనపరుచుకుంటున్నాయి. తమ జిహ్వకు తిరిగి స్వాస్థ్యాన్ని చేకూర్చుకుంటున్నాయి. ఇక్కడ రెండు అద్భుతమైన భావాలు అంతర్లీనంగా మనస్సుకు స్ఫురించాలి. ఒకటి, అలౌకికమైన అమ్మ చిరునవ్వు ముందు లౌకిక వెన్నెల సాటిరాదు అనే భావన. ఇక రెండవది, అమ్మ ధ్యానం ముందు లౌకికం ఏదైనా చేదైనదే అనే భావన అన్నమాట. ఇక్కడ వర్ణింపబడిన ఈ చకోరములు సామాన్యమైన చకోరములు కాదండి. ఉత్తమ శ్రేణికి చెందిన సాధక శ్రేష్ఠులైన చకోరములన్నమాట. ఈ ఉత్తమ శ్రేణికి చెందిన సాధకులెందరో కేవలం అమ్మవారి వదనారవిందాన్ని తదేకంగా ధ్యానిస్తూ అమ్మవారి చిరునవ్వనే వెన్నెలను నిరంతరం పానం చేస్తే వారి మనస్సు, వారి జిహ్వ తీపిగా మారిపోతుందన్నమాట. తిరిగి వారికి ఈ లౌకికమైన వస్తువులేవి రుచించవు. ఈ లౌకికమైన రుచులేవి వాళ్లకు పట్టవు. తిరిగి ఈ లౌకికంలోనికి వాళ్ళు రావాలని కోరుకోరు. అటువంటి చకోరములలో ఒకానొక చకోరము మనము కావాలి అని అమ్మవారి పాదాలు పట్టుకుని ప్రార్థిద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.